మరొకసారి మీ వద్దకు వస్తాను. చాలా స్పష్టమైన ఒక బ్రహ్మాండమైన పాయింట్ చెప్పారు. కేవలం మద్యం తాగడానికి బానిసైన ప్రజలు ఈరోజు మద్యం అధికంగా ఇంకా ఎక్కువ ధరలు పెంచడం వల్ల అందరూ డ్రగ్స్ మీదకి వెళ్తున్నారు, యువత కూడా డ్రగ్స్ మీదకి తరుతున్నారని చెప్పారు. ఒక ఒక విషయాన్ని మీరు గుర్తు చేశారు. ఈ విషయంపై మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా మనం ఒకసారి చెదురుపల్లి శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రస్తుతం ఏదైతే కేవలం రాష్ట్రానికే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కూడా వారి కూడా ఆహ్వానిస్తూ ఈరోజు మద్యానికి సంబంధించిన ఇంకా కొంచెం సిండికేట్ల ద్వారా కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచుకోవడానికే ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఈ విషయంపై అదే బీజేపీ నాయకునిగా మీరేమంటారండి? సార్, ముందుగా ఫోర్ సైట్ టీవీలో ఉన్న సోదరులందరికీ నమస్కారం. ఇది ఏదైతే వేరే రాష్ట్రాల నుంచి టెండర్ వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇస్తుందో దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామండి. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. వీళ్ళు ఏదైతే ఈ టెండర్లు వేయడం ఒక డబ్బు కోసం ఆలోచిస్తారు తప్ప ప్రజల ఆరోగ్యాల కోసం పట్టించుకోవడం లేదు. మొత్తం మీద గౌడ సోదరులకు పుట్టగొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. గౌడ సోదరులకు ఇచ్చినటువంటి దాదాపు 15% ఏదైతే రిజర్వేషన్ ఉందో దీంట్లో ఇది మాకు సరిపోదు. ఎందుకంటే మా జనాభా ఎంత ఉంది, ఇది మా కుల వృత్తి కాబట్టి ఖచ్చితంగా ఆ పర్సంటేజ్ కూడా పెంచి ఇంకొకటి ఏదంటే ఈ బీసీ రిజర్వేషన్ కింద ఏదైతే గౌడ సోదరులకు కానీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినారో వాళ్ళకి 2 లక్షల చొప్పున తీసుకోవడం అనేది మేము దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకవేళ 2 లక్షల చొప్పున తీసుకొని టెండర్ వేసినప్పటికీ కూడా ప్రపంచంలో ఏ టెండర్ అయినా కూడా టెండర్ వేసిన తర్వాత టెండర్ రాకపోతే డబ్బులు రిటర్న్ ఇస్తారు. కాకపోతే దీంట్లో మాత్రం ఇది టెండర్ రాకున్నా కూడా ఈ బడుగు బలహీన వర్గాల దగ్గర దాదాపు 2 లక్షలు తీసుకొని కోట్ల రూపాయలు గడిస్తుంది ప్రభుత్వం తప్ప. గడించిన తర్వాత ఎక్కడైతే ఈ మన బార్ షాప్స్ కానీ ఇవి పెడుతున్నారో అక్కడ మెయింటెనెన్స్ ఉండదు, ఏముండదు. మేము ఒక్కటే ఏం అడుగుతున్నామంటే గౌడ సోదరులకు కళ్ళు ఈత వనాలు పెంచడానికి అవకాశం ఇవ్వాలా. గౌడ సోదరులకి ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రభుత్వ భూమిలో ఒక సొసైటీకి మినిమం ఒక 5 ఎకరాల చొప్పున పొలం ఇచ్చినట్టయితే ఇలాంటి కల్తీ కళ్ళు కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. స్వచ్ఛమైన కళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ స్వచ్ఛమైన కళ్ళు ఇచ్చినట్టయితే ప్రజలు కూడా ఆరోగ్యాలు బాగుంటాయి. కాబట్టి మేము ప్రభుత్వంకి ఒకటే అడుగుతున్నాము, ఈ కంపెనీస్కి ఆ కంపెనీస్కి మీరు ల్యాండ్లు ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేస్తున్నారో అదే రకంగా గౌడ సోదరులను కూడా దృష్టిలో పెట్టుకొని, మా జనాభాను దృష్టిలో పెట్టుకొని, మా కుల వృత్తిని దృష్టిలో పెట్టుకొని మా సొసైటీకి ఖచ్చితంగా 5 నుంచి 10 ఎకరాలు గ్రామాలలో సిటీ సరౌండింగ్స్ లో ఎక్కడైనా జాగా గవర్నమెంట్ ల్యాండ్ ప్రభుత్వ భూమి చాలా ఉంది. ఆ ప్రభుత్వ భూమి ఉన్న చోట్ల మీరు ఒక 5 ఎకరాలు ఇచ్చినట్టయితే ఈత వనాలు పెంచి మరి ప్రజలకి మంచి కళ్ళు స్వచ్ఛమైన కళ్ళు అందిస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ గౌడ్ గారు, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు ఏదైతే మీరు 2 లక్షల రూపాయలు అంటున్నారో ఆ 2 లక్షలే కాకుండా ఇప్పుడు 3 లక్షల రూపాయలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ కు సంబంధించిన ఫీజే నిర్ణయించబోతున్నట్టు కూడా తెలిసింది. అలాగే మీరైతే ఏదైతే చెప్పారో ఇదే కేవలం తెలంగాణ రాష్ట్రానికి కాకుండా ఆంధ్రప్రదేశ్ కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా రావడానికి కూడా అవకాశం కల్పిస్తున్నట్టు, ఇంకొకటి ఏదైతే వ్యయం ఉన్నదో 2 ఇయర్స్ కాకుండా 3 ఇయర్స్ పెంచే అవకాశాలు ఉన్నాయి చెప్తున్నాయి. తద్వారా ఏంటంటే ఈ రోజు 2 లక్షలకే మీరు ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఇప్పుడు 3 లక్షల రూపాయల అప్లికేషన్ ఫీజు చెప్పబోతున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? సార్, ఒకటి మేము ఏం అడుగుతున్నామంటే గౌడ సోదరులకు అన్యాయం జరుగుతుంది. గౌడ సోదరులు సిటీలో ఎంతమంది జనాభా ఉన్నారు, వాళ్ళు కుల వృత్తి కాకుండా వేరే వృత్తి చేసుకోవడానికి అవకాశం లేదు. చాలా సంవత్సరాల నుంచి గౌడ సోదరులు కుల వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు 2 లక్షలు తీసేసి మరి 3 లక్షలు పెట్టి 3 లక్షల్లో కూడా మీరు ఆంధ్ర నుంచి ఇంకో రాష్ట్రం నుంచి అవకాశం ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి గౌడ సోదరుల పరిస్థితి ఏంది? వాళ్ళు ఎలా బతుకుతారు? కళ్ళు దుకాణాల పరిస్థితి చూసే ఈ రకంగా ఉంది. మేము ఏమంటున్నామంటే మీరు పక్క రాష్ట్రాల నుంచి అవకాశం ఇవ్వద్దు, ఓన్లీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మాకు దాదాపు 15% ఏదైతే రిజర్వేషన్ ఇచ్చినారో గౌడ సోదరులకు అది మాకు సరిపోదు. మాకు ఆ రిజర్వేషన్ పెంచాలా. ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ పెంచి యాక్చువల్ గా మేము ఏం అడుగుతున్నామంటే కళ్ళు దుకాణాలు కానీ ఈ మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి మా కుల వృత్తి అండి యాక్చువల్ గా గౌడ సోదరులకే ఇవ్వాలా. అలాంటిది ఇప్పుడు అందరికి ఇస్తున్నారు. సరే ఇచ్చినారు కానీ కనీసం మాకు రిజర్వేషన్ అన్నా పెంచాలి కదా. రిజర్వేషన్ పెంచి గౌడ సోదరుల దగ్గర ఏదైతే ఈ 2,000 3,000 3 లక్షలు తీసుకోవాలన్న ఆలోచనలు ఉందో మా దృష్టికి కూడా వచ్చింది. 2 లక్షల నుంచి 1 లక్ష పెంచి 3 లక్షలు తీసుకుందామన్న ఆలోచనలో ఉన్నారు. దాన్ని ఆపేసి గౌడ సోదరులకు కానీ ఎస్సీ ఎస్టీ సోదరులకు కానీ ఏదైతే 3 లక్షలు 2 లక్షలు ఈ టెండర్ తీసుకుంటున్నారో అది తీసుకోవద్దని చెప్పి మేము అడుగుతున్నాం. ఒకవేళ తీసుకున్నా కూడా టెండర్ లో గనక రాకపోతే ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వాల్సిందిగా మేము ఈ సందర్భంగా మీ టీవీ ఛానల్ తరఫున ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి శ్రీనివాస్ గౌడ్ గారు, ఇప్పుడు సింగం సత్తయ్య గౌడ్ గారు ఎవరైతే ఉన్నారో సర్దార్ సర్వాయి పాపన్న గీతా